న్యూస్. పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు. ఏపీ డిప్యూటీ సీఎం ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరియు శుక్రవారం తిరుపతిలో సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్ మరి సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారని, సనాతన ధర్మాన్ని ఎవరు నిర్మూలించలేరని, మరి అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఇచ్చారు. మరియు తను సనాతన హిందువునని, అలాంటి వ్యక్తులు రావచ్చు పోవచ్చు, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఇచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. మరియు గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని దీనిని నిర్మూలిస్తారని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మరియు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో మదురైలో మంచిదనన్ అనే అడ్వకేట్ పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరియు తమ డిప్యూటీ సీఎం ఉదయనిధిపై, మైనార్టీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తుంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదుతో పేర్కొన్నట్లు విచారిస్తుంది. మరియు మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అంటూ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. ఎందుకో అబ్బా ఈ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పైన, ఈ లడ్డు పైన, ఈ విషయాలపైన ఎందుకింత పోరాడుతున్నారేమో కూడా ప్రజలను చాలా మిస్మరేజ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిన్ను డిప్యూటీ సీఎం చేస్తే నువ్వు చేస్తున్నటువంటి పాలన ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి ప్రజలే మీరందరూ కూడా ఆలోచించాలి.